అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు రుద్ర. ఇంకా ఫోన్ అందరికీ చూపించడం అవ్వలేదనుకుంటాను మా తింగరి దానికి అనుకుని రెడీ అయి టవల్ తీసుకుని హెయిర్ తుడుచుకుంటూ బయట లాన్లోకి వచ్చాడు. రుద్ర గారు అంటూ పరుగున లోపలికి వచ్చి బయట లాన్లో ఉన్న రుద్ర దగ్గరికి వచ్చి, ఏమండి? "హ్మ్, అయిందా నీ ఫోన్ అందరికీ చూపించడం?" "హా, అయింది. ఇప్పుడు చెప్పండి నాకు ఫోన్ గురించి" అంటూ మొబైల్ అతని చేతిలో పెట్టి రుద్ర హెయిర్ చూసింది. తడిగా ఉండటంతో వెంటనే రుద్ర భుజంపై ఉన్న టవల్ తీసుకుని తలస్నానం చేశారు. తల తుడుచుకోకుండా బయట నిలబడ్డారు. అసలు మీ ఆరోగ్యం మీద మీకు శ్రద్ధ లేదు అని రుద్రని లోపలికి తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి తలంతా తుడిచి ఫ్యాన్ వేసింది. శివ, చెప్పండి అని అతని పక్కన కూర్చుంది. ఫోన్లో ఉన్న ఫీచర్స్ కోసం చెప్తాను, ఎలా యూజ్ చేయాలో అన్ని వివరాలు చెప్పాడు రుద్ర. అవన్నీ శ్రద్ధగా విన్న శివాని ఫోన్ తీసుకుని, ఏమండి చెప్పు, నీకు ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది. మరి మీరు నేను కలిసి ఫోటో తీసుకుందామా? ఎంతో ఆశగా అడిగింది. నవ్వాడు రుద్ర. పర్మిషన్ ఎందుకు శివ, రా తీస్తాను అని 4-6 సెల్ఫీలు ఫోన్లో బంధించి ఆమె చేతికి ఫోన్ ఇచ్చి, ఓకేనా ఇప్పుడు హ్యాపీగా? "హా" అంది ఫోటోలు చూసుకుని మురిసిపోతూ. "నాకు ఆకలిగా ఉంది శివ, వెళ్దామా టిఫిన్ చేయడానికి?" "అయ్యో, ఫోన్స్ అందట్లో పడి మీ ఆకలి విషయం మర్చిపోయానండి, వెళదాం" అని రుద్ర ఇచ్చిన ఫోన్ జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టి రుద్రతో కలిసి కిందికి వెళ్ళింది. రోజులు గడుస్తున్నాయి. శివాని రుద్రపై చెప్పలేని ప్రేమను పెంచుకుంటే ఇక్కడ పూజ, గౌరీ ఇద్దరు కూడా రుద్ర కంటే శివాని మీదే ఎక్కువ దేశం పెంచుకున్నారు. ఎప్పటిలాగే పెందల కాడానే లేచి పనులన్నీ పూర్తి చేసుకుని తన రూమ్కి వచ్చింది శివాని. ఆ రోజు ఆదివారం కావటంతో రుద్ర ఇంకా లేవలేదు. బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్నాడు. రుద్ర రూమ్కి వచ్చిన శివాని టైం చూసింది. 9 అవుతున్నా ఈయనేంటి ఇంకా లేవకుండా పడుకునే ఉన్నారు అనుకుని ఆలోచిస్తూ రుద్ర బెడ్ దగ్గరికి వచ్చి, ఏమండి? ఏమండి రుద్ర గారు, టైం ఎంతో తెలుసా? 9 అయింది. ఇంకెప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళేది? శివాని మాటలకి రుద్ర మెల్లిగా కళ్ళు తెచ్చి చూశాడు. రుద్ర చూపులు పట్టించుకోకుండా, ఏంటండి మీరు ఎప్పుడూ లేనిది ఇంతసేపు పడుకున్నారు? లేవండి, మరి ఇంత బద్ధకం పనికిరాదు తెలుసా? అయినా నన్ను చూడండి, ఎర్లీ మార్నింగ్ లేచాను, నా పనులన్నీ పూర్తి చేసుకున్నాను. కానీ మీరే ఇంకా మంచంపై పడుకొని ఉన్నారు. ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్. అబ్బా, ఏంటో మా ఆయన అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ సోఫాలో కూర్చుని బట్టలు మడత పెడుతుంది. ఆమె కేసి ఒక చూపు చూసి టేబుల్ కేసి చూపు తిప్పాడు. వేడి వేడి సెగలు కక్కుతున్న కాఫీ కప్ని చూడగానే నిద్రమత్తు ఎగిరి బెడ్కి ఆనుకొని కప్ తీసుకున్నాడు. ఏమండి, లేచారా? గుడ్ మార్నింగ్. నేను లేవకపోయినా నిద్ర లేపటానికి నువ్వు ఉన్నావు కదా, కాఫీ సిప్ చేస్తూ. నేనేమీ ఊరికనే పని పాట లేక మిమ్మల్ని నిద్ర లేపలేదు. నైట్ మీరు అన్నారు కదా వెళదామని, మర్చిపోయారా? హా కదా, సారీ శివ, మర్చిపోయాను. మూవీకి టికెట్స్ బుక్ చేశాను, నువ్వు రెడీ అవ్వు, నేను ఈలోపు ఫ్రెష్ అవుతాను. మనం సినిమాకా వెళ్ళేది? ముఖం అదోలా పెట్టుకుని. హా అవును, ఏ రావా? ఖాళీ అయిన కప్ని టేబుల్ మీద పెడుతూ అన్నాడు. అంటే మీరు నన్ను గుడికి తీసుకుని వెళ్తారేమో అనుకున్నాను, సినిమాకి అనుకోలేదు. సరే, ముందు గుడికి వెళ్ళి అటు నుంచటే సినిమాకి వెళ్దాం, పద, రెడీ అవ్వు అని టవల్ తీసుకుని రుద్ర వాష్రూమ్కి వెళ్ళగానే శివాని రూమ్ అంతా సర్ది డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి కబోర్డ్ ఓపెన్ చేసింది. బ్లూ అండ్ లైట్ పింక్ కలర్ కాటన్ చూడీదార్ వేసుకొని ముఖానికి కాస్త పౌడర్ రాసుకుని ఎప్పటిలానే సింపుల్గా రెడీ అయి బయటికి వచ్చి బెడ్ మీద కూర్చుంది. వాష్రూమ్ నుంచి బయటకి వచ్చిన రుద్ర తను కూడా రెడీ అయ్యి దీర్ఘాలోచనలో ఉన్న శివాని ముఖంపై చిటిక వేశాడు. హా, అయిపోయింది, నేనెప్పుడో రెడీ అంది ఆలోచనలన్నీ పక్కన పెట్టి. ఏంటి, వారం రోజుల నుంచి గమనిస్తున్నాను, ఈ మధ్యన బాగా ఆలోచనలోనే ఉంటున్నావు, ఏంటి ఈ సంగతి? అబ్బే, ఏమీ లేదండి అంది. కానీ వారం రోజుల నుంచే శివాని ముఖం డల్గా ఉండటం గమనిస్తూనే ఉన్నాడు రుద్ర. వెళదామా? హా అంది పైకి లేచి.
ఇద్దరూ కలిసి కిందికి వచ్చి ఇంట్లో పెద్దవాళ్ళతో చెప్పి బయటకి వెళ్ళారు. శివానీని ముందుగా గుడికి తీసుకుని వెళ్ళి అటు నుంచి మూవీకి తీసుకుని వెళ్ళాడు రుద్ర. రవి వాళ్ళతో మూవీకి వచ్చింది పూజ. స్వప్న, లత వాళ్ళతో ముచ్చట్లు పెట్టి నవ్వుతూ మాట్లాడుతుంది పూజ. ఇంతలో కార్ పార్క్ చేసి శివాని చేతిని పట్టుకుని లోపలికి వచ్చాడు రుద్ర. హే లత, సార్ వచ్చారే, అది కూడా తన వైఫ్ని తీసుకొని మూవీకి. ఏంటి? ఆశ్చర్యంగా అడిగింది స్వప్న. అవును అంటూ రుద్ర వస్తున్న వైపు చూపించింది. రవితో పాటు పూజ కూడా రుద్ర శివానీలను చూడగానే అప్పటి వరకు సంతోషంగా ఉన్న పూజ ముఖం మాడిపోయింది. పూజ ముఖంలో కనిపిస్తున్న కోపం అన్నీ రవి గమనిస్తూనే ఉన్నాడు. ఏదేమైనా సార్ వైఫ్ సూపర్ ఉంది కదా అంది లత. నిజమేనే బాబు, చూస్తుంటే ఆమె అందం చూసి మనకే అసూయ కలుగుతుంది. అలాంటిది రుద్ర సార్ ఆమెని నెత్తిన పెట్టుకుని చూసుకోవడంలో తప్పులేదు అంది స్వప్న. అది నిజమే అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే వాళ్ళ మాటలు విన్న పూజకి ఎక్కడా లేని కోపం పెరిగిపోయింది. ఎలా అయినా రుద్ర శివానీని విడదీయాలని మనసులోనే అనుకుంది. రుద్ర ఎవరో కాదు, మా బావే అని పూజ అనగానే స్వప్న, లత ఆశ్చర్యంగా చూశారు. ఏంటి పూజ, మన బాస్ రుద్ర మీ బావనా? నమ్మలేక అడిగారు. హా అవును, రండి, కావాలంటే పరిచయం చేస్తాను అంది. ఆ మాటకి స్వప్న, లత సంతోషిస్తే రవి మనసులో మాత్రం అనుమానం. ఏమండి, ఇదేంటి, ఇదంతా షాపింగ్ మాల్నా లేదా సినిమా థియేటర్నా? బయట ప్రపంచం తెలియని శివాని అమాయకంగా అడిగింది. షాపింగ్ ఒక్కటే కాదు, ఫుడ్ కోర్ట్, ఇంకా గేమ్స్, మూవీస్ అన్నీ ఉంటాయి. నువ్వెప్పుడు చూడలేదా? ఫస్ట్ టైం అండి సినిమాకి రావడం, చుట్టూ ఆశ్చర్యంగా చూస్తూ అంది. ఆ మాటకి రుద్ర షాక్ అయ్యాడు. ఏంటి? కళ్ళకి ఉన్న గాగుల్స్ తీస్తూ. హా అవును అంది. ఎలా ఉన్నావు బావా అంటూ తన ఫ్రెండ్స్తో ముందుకు వచ్చింది పూజ. పూజని చూడగానే రుద్ర శివాని ఇద్దరు షాక్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సార్ విష్ చేశారు స్వప్న, లత. మీరేంటిక్కడ? ఫ్రెండ్స్తో సినిమాకి వచ్చాం బావా. హాయ్ శివాని అంటూ చేతిని ముందుకు చాపింది. అయోమయంగా చూసింది శివాని పూజతో మాట్లాడాలా వద్దా అని. ఏంటి మౌనంగా ఉన్నావు, మాటలు రావా? నవ్వుతూ అడిగింది. నమస్తే పూజ గారు అంటూ నమస్కరించింది శివాని. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా శివాని అలా నమస్కరించేసరికి కాలింది పూజకి. హో నమస్తే, నేను రుద్ర మరదల్ని, నా పేరు పూజ. తెలుసు అంది వెంటనే. ఏంటి బావా, శివానితో కలిసి మూవీ చూడ్డానికి వచ్చావా? మాటల్లో వెటకారం. అవును, నువ్వు ఫ్రెండ్స్తో వచ్చావు కదా, ఎంజాయ్ చెయ్యి అని చెప్పి శివాని చేతిని పట్టుకుని ముందుకు కదిలాడు రుద్ర. పూజకి రగిలిపోయింది. ఏంటండి అలా తీసుకుని వచ్చేశారు? పూజను కూడా మనతో పాటు తీసుకుని వెళ్దాం కానీ ఇప్పుడు కాదు శివ, నువ్వు లోపలికి పదా. సడన్గా రుద్ర ఎందుకు అలా తీసుకుని వచ్చాడో శివానికి అర్థం కాలేదు. పూజ, మీ బావన్నావు కదే, మరేంటి కనీసం తనతో పాటు మూవీకి మాట వరుసకైనా పిలవలేదు? స్వప్న, లత ఇద్దరు ఒకేసారి అడిగారు. అంటే వైఫ్తో వచ్చాడు కదే, అందుకే పిలవలేదు అంది లేని నవ్వులు తెచ్చిపెట్టుకొని. అది నిజమే కదా అని స్వప్న, లత ఇద్దరు ముందుకు నడిచారు. కానీ పూజ మాత్రం కోపంగా, ఇండైరెక్ట్గా నువ్వు నాకు దూరంగా ఉండు అని చెప్తున్నావా బావా? ఇన్ని రోజులు నీ మీద ప్రేమతో నువ్వు మీ అమ్మ ఎంత బాధ పెట్టినా ఊరుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు, చూపిస్తాను, పూజ అంటే ఏంటో చూపిస్తాను అని స్వప్న వాళ్ళతో కలిసి లోపలికి వెళ్ళింది. శివానికి సీట్ చూపించి తను పక్కనే కూర్చున్నాడు రుద్ర. ఆ లైన్లోనే రవి, స్వప్న, లత బ్యాచ్ కూర్చున్నారు. శివాని మాత్రం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయింది. ఫస్ట్ టైం సినిమా థియేటర్కి రావడం, దానికి తోడు తన ప్రాణమైన రుద్ర పక్కనే ఉండేసరికి తన ఆనందం అంతా ఇంతా కాదు. ఏవండి, నేను మీతో సినిమాకి వచ్చాను కదా నవ్వుతూ శివాని అనేసరికి రుద్రకి నవ్వాగలేదు. శివ, ఏంటి నువ్వు ఏదో వింతగా చూస్తున్నావు అని పక్కకి చూశాడు. అప్పటికే పూజ కోపంగా చూస్తుంది. రుద్రకి ఎక్కడి లేని అనుమానం. మరోవైపు పూజ ప్రవర్తన గుర్తు చేసుకుని ఆలోచనలో పడ్డాడు. ఇంతకుముందు తన ముఖంలో బాధ ఉండేది, కానీ ఇప్పుడు కోపం కనిపిస్తుంది అనుకుని
శివాని పిలవటంతో ఆలోచనలు పక్కన పెట్టి, ఏంటి శివ, సినిమా స్టార్ట్ అయిందండి, చూడరా? సారీ అని సినిమా చూడడం మొదలుపెట్టాడు. శివాని విషయం అయితే చెప్పవలసిన అవసరం లేదు. తన ఆనందం కూడా మాటల్లో చెప్పలేనిది. ఇక్కడ పూజ మాత్రం కుతకుతలాడిపోయింది. పూజ ప్రవర్తన, ఆమె మాటలు, ముఖంలో కోపం అన్నీ గమనిస్తూనే ఉన్నాడు రవి. ఎలా అయినా పూజతో మాట్లాడాలి అనుకున్నాడు. మూవీ చూస్తున్న రుద్రకి ఎక్కడా లేని ఇబ్బంది. రెప్ప వేయటం మరిచి పూజ తననే చూస్తుంది అని తనకి తెలుసు. తనకి మూవీ చూసే ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఇంటర్వెల్ రావడంతో, శివ, ఏంటండి, నాకు ఈ సినిమా నచ్చలేదు, వెళ్ళిపోదామా? అయ్యో, ఏమైందండి సడన్గా? మీకు ఒంట్లో కానీ బాలేదా? లేదు, బాగానే ఉంది, కానీ సినిమా నచ్చలేదు, కావాలంటే మనం మళ్ళీ వద్దాం అన్నాడు. అతని ముఖంలో విసుగు, చిరాకు చూసిన శివాని, సరే అండి, పదండి వెళదాం అని పైకి లేచి తమనే చూస్తున్న పూజను చూసి ఆలోచిస్తూ ముందుకు నడిచింది. ఏంటి బావా, సినిమా నచ్చలేదా ఏంటి? నవ్వుతూ అడిగింది. కానీ రుద్ర ఏమీ మాట్లాడలేదు. పూజ ఎదురుగానే శివాని చేతిని పట్టుకొని ముందుకు వెళ్ళాడు. పూజ అహం మరింత దెబ్బతింది. కానీ పెదవులపై ఎక్కడా లేని నవ్వు, ముఖంలో గర్వం. నన్ను కాదని తనని చేసుకున్నావు, నేనిలా నేను సంతోషంగా ఉండనిస్తాను బావా అనుకుని తనలో తానే నవ్వుకుంది. పూజ అంటూ పిలిచాడు రవి. చెప్పు రవి అంటూ అతని కేసి చూసింది. నిన్నొకటి అడగనా? చెప్పు రవి. నువ్వు రుద్ర సార్ లవ్ చేసుకున్నారా? సూటిగా అడిగాడు. అవును రవి అంది మెల్లిగా. ఆమె కంట్లో తడి, బాధ చోటు చేసుకున్నాయి. అనుకున్నాను, నువ్వు ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి రుద్ర సార్ని చూస్తూ ఉండటం గమనించాను. ఇప్పటికీ నువ్వు మీ బావని లవ్ చేస్తున్నావు కదా? అంది ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొని. అసలు మీ ఇద్దరు ఎందుకు విడిపోయారు? రుద్ర వాళ్ళ అమ్మ కారణంగా రవి అని రవి వైపు చూసి, మా అత్తకి నేను నచ్చలేదు, మా బావకు నేను సరితూగనని ముఖం మీదే చెప్పి ఇంట్లో నుండి బయటికి గెంటేసింది, అంతేకాదు అంటూ జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు రవితో పంచుకుంది. అంతా విన్న రవి పూజని చూసి బాధపడ్డాడు. ఊరుకో పూజ, ఎందుకు బాధపడతావు? అయినా ఇప్పుడు రుద్ర సార్కి పెళ్ళైంది కదా, జరిగిందేదో జరిగింది అని వదిలే నీ లైఫ్ హ్యాపీగా ప్లాన్ చేసుకో అంటూ సలహా ఇచ్చాడు. ఎలా రవి, ఎలా హ్యాపీగా ప్లాన్ చేసుకోను? నిజం చెప్పాలంటే ఇప్పటికీ నాకు మా బావ కావాలని అనిపిస్తుంది. అంత పిచ్చి మా బావంటే. కానీ ఏం చేయను, నా తలరాత ఇలా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. కానీ మా బావకి ఇప్పుడు కాకపోయినా రేపన్నా రోజున అర్థమవుతుంది తనేం కోల్పోయాడో అని ఏడుస్తూ మాట్లాడగానే రవి తనని ఓదార్చాడు. పక్కన ఉన్న స్వప్న, లత ఇద్దరు కూడా సినిమాలోనే బుర్ర పెట్టారు. ఇంకా కార్ వేగంగా పోనిస్తున్నాడు రుద్ర. మౌనంగా కూర్చుంది శివాని. రుద్ర ఎందుకు కోపంగా ఉన్నాడో తనకి అర్థం కాలేదు. కాసేపటికి కార్ ఒక ఫామ్ హౌస్ ముందు ఆగింది. అది రుద్ర ప్రైవేట్ ప్లేస్. శివ, ఏంటండి ఇది? మన ఫామ్ హౌస్, పద లోపలికి అంటూ కార్ దిగి లోపలికి వెళ్ళాడు. శివాని ఆలోచిస్తూ కార్ దిగి చుట్టూ చూసింది. పచ్చని వాతావరణం, ఎటు చూసిన పూల మొక్కలు, చుట్టూ పచ్చని కొబ్బరి చెట్లు, బయట కనీసం మనిషి జాడ కూడా కనిపించదు, అంత సైలెంట్గా ఉంది. లోపలికి అడుగుపెట్టింది శివాని. ఇల్లంతా చూసి షాక్ తింది. లోపల ఒక సర్వెంట్ కూడా ఉంది. నమస్తే మేడం, సార్ పైన రూమ్లో ఉన్నారు అని తల ఆడించి ఆలోచిస్తూ ఇల్లంతా చూసి ఒక్కో రూమ్ వెతుకుతూ రుద్ర కోసం వెతికింది. బయట లాన్లో కూర్చుని ఉన్నాడు రుద్ర. అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది చాలా చిరాగ్గా ఉన్నాడు అని. డిస్టర్బ్ చేయడం ఎందుకని కిందకి వచ్చింది. వంటేం చేయమంటారు మేడం అడిగింది సర్వెంట్. నేను చేస్తాను, మీరు బయట పని ఉంటే చూసుకోండి. ఈరోజు మాకు సెలవు మేడం, మధ్యాహ్నం నుంచి నేను రాను, అందుకే సార్కి మీకు వంట చేసి వెళతాను అంది. అవునా, మరేం పర్వాలేదు, మీరు వెళ్ళండి అని శివాని అనగానే సర్వెంట్ బయటికి వెళ్ళింది. శివాని వంటగదికి వచ్చి వంట చేయడం మొదలుపెట్టింది. మరోవైపు రుద్ర కోసం కాఫీ పెట్టింది.
పూజ రావడం ఆయనకి నచ్చలేదా అనుకుని ఆలోచిస్తూ పాలు మరగటంతో కాఫీ పౌడర్ సరిపడా షుగర్ కలిపి కప్ ట్రేలో పెట్టి రుద్ర దగ్గరికి వచ్చింది. చేతిలో సిగరెట్ అలానే ఉంది. అతను మాత్రం ఆలోచనలతో పోరాడుతూ శూన్యంలో చూస్తున్నాడు. రుద్రగారు, రుద్రగారు! ఎంతకీ అతను పలకపోవడంతో కాఫీ కప్ ఎదురుగా పెట్టి అతని భుజంపై చేయి వేసి గట్టిగా నొక్కింది. ఈ లోకంలోకి వచ్చాడు రుద్ర. ఏంటి శివ? మాట్లాడలేదు శివాని. సూటిగా అతని కళ్ళల్లో చూస్తూ చేతిలో ఉన్న సిగరెట్ తీసుకొని కాల్చొద్దు అన్నట్టు తలుపి కాఫీ కప్ వైపు చూసి తాగండి అన్నట్టు చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళగానే రుద్ర కాఫీ కప్ వైపు చూసి చిన్నగా నవ్వుకున్నాడు. రుద్ర సడన్గా ఎందుకు ఫామ్ హౌస్ తీసుకొని వచ్చాడో తెలియక ఆలోచిస్తూ కర్రీ కలుపుతూ తన లోకంలో తను ఉంది శివాని. పూజ కారణంగా ఆయన మనసు బాధపడి ఉంటుంది. లేదంటే అప్పటి వరకు బాగానే ఉన్న ఆయన సడన్గా ఎందుకు డల్ అవుతారు అనుకుని చిన్న సైజ్ బేసిన్ తీసుకుని ఇద్దరికీ సరిపడా పులిహోర కలిపి వేయించిన జీడిపప్పు జల్లి హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వచ్చి టైం చూసింది. టైం అప్పటికే 12. ఇక్కడ ఆలోచనలో ఉన్న రుద్ర కాఫీ కంప్లీట్ చేసి బయటకి వచ్చాడు. హాల్లో ఒంటరిగా కూర్చున్న శివానిని చూసి బాధపడ్డాడు. నేనే తనని బయటకు తీసుకుని వచ్చి సినిమా చూడనివ్వకుండా చేశాను. హర్ట్ అయి ఉంటుంది అనుకుని గబాగబా స్టెప్స్ దిగి ఆమె పక్కన కూర్చున్నాడు. ఏంటండి, ఏమన్నా కావాలా? చిరునవ్వుతో అడిగింది. ఆమె ముఖంలో ఎక్కడ కోపం కానీ విసుగు కానీ చిరాకు కానీ అస్సలు కనిపించలేదు రుద్రకి. సారీ శివ, మృదువుగా అన్నాడు. ఎందుకండి? మూవీ నీకు నచ్చినా పూర్తిగా చూడనివ్వలేదు కదా, అందుకే సారీ చెప్తున్నాను నొచ్చుకుంటూ అన్నాడు. భలే వారే అండి, మీతో కలిసి చూడడం కంటే ఆనందం ఏముంటుంది? కానీ మీరక్కడ సంతోషంగా లేరు. అలాంటప్పుడు నేనెలా సినిమా చూడగలను? నేను కూడా డల్ అయ్యేదాన్ని. మీరెందుకు అలా ఉన్నారో తెలియక. సారీ శివ అని ఆమె చేతిని పట్టుకుని, నా మీద కోపం లేదుగా? అయ్యో, ఎందుకండి కోపం? ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకరోజు మంచి సినిమాకి వెళదాం, సరేనా? ఆమె మాటలకి అప్పటి వరకు ఉన్న చిరాకు కోపం పోయి ఏదో తెలియని ప్రశాంతత చోటు చేసుకుంది రుద్రకి. రుద్రగారు, ఏంటి శివ? మిమ్మల్ని ఒకటి అడగనా? పర్మిషన్ దేనికి? అడుగు అన్నాడు. అసలు ఎందుకు మీరు సడన్గా మూవీ ఇంట్రెస్ట్ లేదు అని బయటికి వచ్చేశారు? భయంగానే అడిగింది. ఏం చెప్పను శివ, ఈ మధ్యన నాకు పూజ ప్రవర్తన అస్సలు అర్థం కావటం లేదు. ఈరోజైతే నాకే చిరాకొచ్చింది. మూవీ చూడడం మానేసి నన్నే చూసింది. అసలు ఉండబుద్ధి కాలేదు, అందుకే వచ్చేశాను. తను అలా చూడటంలో తప్పేముందండి? రుద్రకేసి చూసి ఆమె మాటలకి విస్మయంగా చూశాడు. శివ ఆర్తిగా పిలిచాడు. అతన్ని 2 చేతులు పట్టుకుని, పూజ ప్లేస్లో నేనున్నా సరే అలానే చూసేదాన్నేమో. ఏం మాట్లాడుతున్నావు? అవునండి, తను మిమ్మల్ని ఇప్పటికీ లవ్ చేస్తుంది. కానీ మీకు నాకు ముడిపడిన బంధం తనకి పదే పదే గుర్తొచ్చి మానసికంగా తనని బాగా కృంగదీస్తుంది. అందుకే తను మీతో అలా ప్రవర్తిస్తుంది. అలా అని పూజని వదిలేయడం కరెక్ట్ కాదు. నా ఉద్దేశం తన మనసుని మీ నుండి డైవర్ట్ చేయాలి. అప్పుడు అన్నీ సర్దుకుంటాయి కదా. శివాని మాటలకి మనసులోనే ఆశ్చర్యపోయాడు. ఏంటండి, ఏమీ మాట్లాడడం లేదు? నువ్వు చెప్పింది నిజమే శివ, అసలు పూజ అంటూ ఆగిపోయాడు. ఆమె ముఖంలో కనిపించిన కోపం ద్వేషం తలుచుకొని, నువ్వన్నట్టు తన మనసుని మార్చాలి, చూద్దాం. సరే, ముందు హ్యాండ్ వాష్ చేసుకోండి, భోజనం వడ్డిస్తాను అంది. వంట చేసావా? చేశానండి. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు కదా, కనీసం టైంకి భోజనం అన్నా తింటారు అని ఫాస్ట్గా వంట చేశాను అంది. ఎందుకు వండావు శివ? బయట తినేవాళ్ళం కదా. బయట ఫుడ్ మీకు పడదు కదా, ముందు రండి భోజనం చేద్దురు అని డైనింగ్ హాల్కి నడుస్తూ, మీ ఫామ్ హౌస్ చాలా బాగుందండి. చుట్టూ ఉన్న గార్డెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇల్లు కూడా చాలా నీట్గా అందంగా ఉంది అంటూ మాట్లాడుతూ వండిన వంటలు టేబుల్ మీద సర్దుతున్న భార్యని తదేకంగా అలానే చూస్తూ ఉండిపోయాడు రుద్ర. ఆమె ముఖంలో
ఎప్పుడూ కనిపించే నవ్వు, మాట్లాడితే చిందగ్గర పడే డింపుల్, ఎందుకో రుద్ర చూపు తెలియకుండానే ఆమెకేసి వెళుతుంది. ఆమె మాటలు వింటూనే హ్యాండ్ వాష్ చేసుకుని చైర్లో కూర్చున్నాడు. ముందుగా పులిహోర, పొటాటో కర్రీ వేసింది. మీకు పులిహోర అంటే ఇష్టమని అత్తమ్మ చెప్పింది, అందుకే చేశాను. గ్లాస్లో వాటర్ పోసి అతని ప్లేట్ పక్కన పెట్టింది. మాట్లాడలేదు రుద్ర. సైలెంట్గా పులిహోర నోట్లో పెట్టుకున్నాడు. ఇంగువ కూడా వేసేసరికి పులిహోర చాలా రుచిగా ఉంది. శివాని కూడా వడ్డించుకుని తినటం మొదలుపెట్టింది. శివ, ఏంటండి? చాలా బాగా చేసావు పులిహోర, చిన్నగా చెప్పాడు. ఉబ్బిపోయింది శివాని. ట్యూబ్ లైట్లో ఆమె ముఖం వెలిగిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వేయనా పులిహోర? వద్దు, కావాలంటే నేనే అడుగుతాను అని తింటూ ఆమెను చూశాడు. ఇంట్లో విషయాలు చెప్తూ గలగల మాట్లాడుతుంది శివాని. విసుగు రాలేదు రుద్రకి. ఆమె మాటలు వింటూ భోజనం చేశాడు. ఇక ఇంటికి వచ్చి స్నానం చేసి హాల్లో కూర్చుంది పూజ. ఎప్పుడొచ్చావు? సినిమా ఎలా ఉంది తల్లి? నవ్వుతూ అడిగింది గౌరీ. సూపర్ అమ్మా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంతకీ వంటేం చేశావు? నీకు ఇష్టమైన చేపల పులుసు పెట్టాను. కొన్ని చేప ముక్కలుంటే ఫ్రై కూడా చేశాను. అయితే ఓ పట్టు పట్టాల్సిందే అమ్మా అని మాట్లాడుతున్న కూతురు ముఖం చూసి, ఏంటి పూజ అంత సంతోషంగా ఉన్నావు? సినిమా నీకు అంత బాగా నచ్చిందా? సినిమా కాదమ్మా, అసలు ఈరోజు ఏమైందో తెలుసా అంటూ జరిగిన విషయం అంతా చెప్పింది. ఏంటి పూజ నువ్వనేది? హా అమ్మా, అవును. దెబ్బకి ఆ పార్వతి గారి గారాల కొడుకు తన అందమైన భార్యను తీసుకుని సినిమా నుండి వెళ్ళిపోయాడు. ముఖం వెలిగిపోతూ చెబుతున్న కూతురు మాటలకి గౌరీ కూడా సంతోషించింది. నిన్ను బాధ పెట్టినందుకు ఆ రుద్రకి అలానే ఉండాలి. పాపం, సినిమా మధ్యలోనే వచ్చేశారు కదా. ఈ పాటికి ఆ శివాని రుద్రకు చుక్కలు చూపిస్తుంది. ఎంత కాదన్నా కొత్తగా పెళ్ళైన జంట కదా. కూతురు పక్కన కూర్చుంటూ అంది. అవునమ్మా, నిజంగానే వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరుగుతుంది. నాకు పిల్లలు పుట్టరని వద్దని దాన్ని చేసుకున్నాడు కదా. తనకి ఎలా పిల్లలు పుడతారో నేను చూస్తాను. కంగారు పడకు పూజ. ముందు మన ప్లాన్ అమలు చేయాలంటే నువ్వు ఇలానే వాళ్ళ ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టాలి. ఇద్దరి మధ్యన గొడవలు వచ్చి విడిపోవాలి అని గౌరీ అనగానే పూజ మనసులోనే రగిలిపోయింది. ఇక కట్ చేస్తే ఇద్దరూ భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నారు. శివాని తన పాటికి తను కబుర్లు చెప్పుకుంటూనే వంటగది క్లీన్ చేసి చేతులు కడుక్కొని బయటికి వచ్చింది. అప్పటికే డైనింగ్ టేబుల్ మీద 2 చేతులు పెట్టి తదేకంగా శివానీని చూస్తున్నాడు రుద్ర. ఏంటండి అలా చూస్తున్నారు? నాప్కిన్తో చేయి తుడుచుకుంటూ. అరగంట నుంచి నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నావు కదా, నోరు నొప్పిగా ఉందా లేదా అని చూస్తున్నాను. అతని మాటలకి కోపంగా చూసి మూతి తిప్పుకొని, మీకెలానో మాటలు రావు కదా, అందుకే నేనే వాగుతున్నాను. అచ్చా, నొసలు చిట్లించి ఆమె దగ్గరికి వచ్చాడు. తల వంచుకుంది. శివ ఆర్తిగా పిలిచాడు. ఏంటండి? మూవీ చూద్దామా? నవ్వుతూ అడిగాడు. ఆశ్చర్యంగా చూసింది. అంటే మళ్ళీ సినిమా థియేటర్కి వెళ్ళాలా? నో, మరెలా? కళ్ళు పెద్దవి చేసి కమ్ అని ఆమె చేతిని పట్టుకుని హాల్లోకి వచ్చాడు. డోర్స్ అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి. డోర్స్ అన్నీ క్లోజ్ చేశావా? హా అండి అంది రుద్ర వెనకే నడుస్తూ. ఇద్దరూ కలిసి సెకండ్ ఫ్లోర్కి వచ్చారు. శివాని ఎప్పటిలానే ముఖంలో ఎక్కడా లేని అమాయకత్వంతో చూస్తూ ఉంది. రుద్ర నేరుగా ఒక రూమ్కి తీసుకుని వచ్చాడు. ఆ రూమ్ చాలా పెద్దది. చెప్పాలంటే అందులో 100 మంది అయినా ఖాళీగా పడుకోవచ్చు, అంత విశాలంగా ఉంది. పైగా చుట్టూ గ్లాస్ డోర్తో ఉంది. బయట వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ లోపల ఏమి జరిగినా మనుషులున్నా కనిపించదు. గుండె మీద చేయి వేసుకుని తన చారడేసి కళ్ళని పెద్దవి చేసుకుని రూమ్ అంతా చూసి షాక్ తింది. పెద్ద మంచం, అన్ని హై రిచ్ వస్తువులు, సోఫా సెట్స్, ఇంకా గోడకి పెద్ద టీవీ. మాటలు రాలేదు శివానికి. రుద్ర డోర్ క్లోజ్ చేసి రూమ్లో లైట్స్ ఆఫ్ చేశాడు. చీకటి కమ్ముకుని అందులోనే రూమ్లో మ్యాజిక్ స్టార్ అందంగా కంటికి కనిపించాయి. ఏంటి శివ అలా చూస్తున్నావు? ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి, ఏమండి
మీరు చాలా డబ్బున్న వాళ్ళు కదా? మ్యాజిక్ స్టార్ మోహన్ చూస్తూ. ఆమె మాటకి చిన్నగా నెత్తిన మొట్టికాయ వేసి బెడ్ మీద కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసి ఆమె పక్కనే కూర్చున్నాడు. శివాని ఆనందం అంతా ఇంతా కాదు. రుద్ర తన పక్కన ఉండటం, మాట్లాడటం, తనతో టైం స్పెండ్ చేయడం బాగా నచ్చింది. ఫ్యామిలీ లవ్ స్టోరీ సినిమా పెట్టాడు. రుద్ర శివాని సినిమాలో లీనమైంది. రుద్ర సినిమా చూస్తూనే శివాని భుజం చుట్టూ చేయి వేసి ఆమెకి దగ్గరగా కూర్చున్నాడు. గుండె జల్లుమంది ఆమెకి. అతని వైపు చూసింది. ఏమైంది? కనుబొమ్మలు ఎగరేశాడు. ఏమీ లేదు అంటూ టీవీ కేసి చూసింది. కానీ ఆమె మనసులో ఏదో తెలియని అలజడి, భయం, సిగ్గు, అన్ని ఎమోషన్స్ ఒక్కసారిగా చోటు చేసుకుని ఆమెని ఉక్కిరి బిక్కిరి చేశాయి. రుద్ర సినిమాలో లీనమయ్యాడు. రొమాంటిక్ సీన్ రావడంతో శివానికి సిగ్గుగా అనిపించి రుద్ర కేసి చూసింది. ఏమైంది అంటూ ఆమె వైపుకి తిరిగాడు. అది ఏంటండి అంత క్లోజ్గా ముద్దు పెట్టుకుంటున్నారు? కళ్ళు పెద్దవి చేసి మెల్లిగా అంది. నువ్వెప్పుడు కిస్ సీన్ చూడలేదా? అంటూ తలని అడ్డంగా ఊపి తల దించుకుంది. ఓయ్ శివ అంటూ ఆమె చిన్ పట్టుకుని బాగుంది కదా సీన్, మళ్ళీ పెట్టనా, చూస్తావా అల్లరిగా అన్నాడు. ఏంటండి మీ మాటలు? నాకు ఆ సీన్ చూడాలంటేనే సిగ్గుగా కాదు ఏదోలా ఉంది. అయినా అలా ఎలా ముద్దు పెట్టుకుంటారండి బాబు? ఏంటో ఈ లోకం, నాకేమీ అర్థం కావటం లేదు అంది. వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్, పెట్టుకుంటే తప్పేముంది? నవ్వుతూ ముద్దుగా కనిపిస్తున్న ఆమె బుగ్గలను చూసి శివ ఏంటండి? నిన్ను కిస్ చేయాలని ఉంది, కిస్ చేయనా మత్తుగా అన్నాడు. భయంగా చూసింది శివాని. ఏంటండి ఆ మాటలు? గుటకలు మింగుతూ. నిజం చెప్పనా అంటూ ఆమె మెడ దగ్గర చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. చెమటలు పట్టేశాయి శివానికి. ఏమండి, ఏం చేస్తున్నారు? తడబడుతూ అడిగింది. నువ్వు చాలా సెక్సీగా ఉంటావు, అంతేకాదు నీలో నాకు ఇష్టమైన పాట ఏంటో చెప్పనా అని ఆమె నడుము దగ్గర చేయి వేసి, నీ నడుము, నీ ఫిగర్ సూపర్ ఉంటుంది శివ అని మెల్లిగా చెప్పగానే శివాని సిగ్గుతో ముడుచుకుపోయి పైకి కోపం నటిస్తూ రుద్రని వెనక్కి పెట్టింది. బెడ్ మీద పడ్డాడు రుద్ర. ఏమండి, ఏంటా మాటలు? నీ అందం పోవడం కూడా తప్పేనా? అమాయకంగా ఫేస్ పెట్టి. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదో అయింది మీకు అని గబాగబా టీవీ ఆఫ్ చేసింది. ఎక్కడైతే రుద్ర ముద్దు పెడతాడని భయం వేసి. శివాని కంగారు, భయం చూసి తనలో తానే నవ్వుకుని తల కింద పిల్లో పెట్టుకుని, శివ టీవీ ఎందుకు ఆఫ్ చేశావు? నాకు సినిమా చూసే ఇంట్రెస్ట్ లేదండి, టైం అయింది కదా, ఇంటికి వెళ్దామా? అప్పుడేనా? ఎందుకు? నువ్వే కదా అన్నావు ఈ రోజంతా మీరు నాతో ఉండాలని, మరి ఇంటికంటున్నావు? మాట్లాడలేదు శివాని. మౌనంగా బెడ్ మీద కూర్చుంది. శివ మృదువుగా పిలిచాడు. ఏంటండి? సరదాగా నీతో అలా మాట్లాడను, దా కాసేపు పడుకొని నిద్ర లేచాక ఇంటికి వెళ్దాం అని రుద్ర అనగానే శివాని నవ్వుతూ చూసింది. ఆమె ముఖంలో ఎటువంటి భయము లేదు. ఏమండి, మీరెప్పుడూ అలా మాట్లాడకండి, నాకైతే చాలా భయం వేసింది తెలుసా అని రుద్ర పక్కన పడుకుంది. ఎందుకు భయం శివ? నీతో కాక అలా ఎవరితో మాట్లాడతాను చెప్పు? ఆమెకి దగ్గరగా జరిగి నవ్వుకుంది. అంతలోనే రుద్ర కళ్ళల్లో చూసి, మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి శివ అని మరింతగా ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. మాట్లాడలేదు శివాని. రుద్ర తనకి దగ్గరవుతున్నాడని ఆమెకి అర్థమవుతుంది. పూజకి పిల్లలు పుట్టే అవకాశం లేదని మీరు నన్ను చేసుకున్నారు కదా, అదే పరిస్థితి నాకు వస్తే మీరు నన్ను అంటూ ఆగిపోయింది. అప్పటికే రుద్ర ముఖంలో రంగులు మారాయి. అంటే నాకు అడగాలని అనిపించింది, అందుకే అడిగాను, చెప్పండి అనేలోపే ఆమెను నోటిని
మూసి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నాలుక చీరేస్తాను. నువ్వు నా భార్యవి శివ, అర్థమైందా? ఎవరి మాటలో మనసులో పెట్టుకొని నువ్విలాంటివి ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని ఆమెని తన గుండెలకి హత్తుకున్నాడు. అతని మాటలకి గువ్వల అతని గూటిలో ఒదిగిపోయింది మన శివాని. ఇక కట్ చేస్తే పార్వతి, పార్వతి అంటూ హాల్లోకి వచ్చారు గౌతమ్ గారు. ఏంటండి, రుద్ర శివాని ఎక్కడా కనిపించటం లేదు? సోఫాలో కూర్చుంటూ అడిగాడు. ఈరోజు ఇద్దరూ కలిసి సరదాగా బయటికి వెళ్ళారండి. నైట్ వస్తామని రుద్ర చెప్పాడు. అబ్బో, నా కొడుకులో ఇలాంటి కళలు కూడా ఉన్నాయా? ఎంత కాదన్నా మీ రక్తమే కదా, ఎక్కడికి పోతాయి బుద్ధులు నవ్వుతూ అంది. మాటలు నేర్చావు అని పార్వతి ఇచ్చిన కప్ తీసుకుని సిప్ చేశాడు. ఇంతలో హాల్లోకి వచ్చారు దేవి, భూషణం గారు. పార్వతి గబాగబా వాళ్ళకి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ ఇచ్చి జ్యూస్ ఇచ్చింది. శివాని రుద్ర లేక ఇల్లంతా బోసిగా ఉంది. అవునత్తమ్మా, ఇద్దరు మరి కాసేపట్లో వస్తారు అంది పార్వతి. మీ ఇద్దరితో ఒక విషయం చెప్పాలి అన్నారు భూషణం గారు. ఏంటి నాన్న? ఖాళీ అయిన కాఫీ కప్ పక్కన పెట్టి, నేను అమ్మ గౌరీ దగ్గరికి వెళ్దామని. భూషణం గారి మాటలకి ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు. నిన్ననే కదా నాన్న వచ్చి పెద్ద గొడవ చేసింది, మళ్ళీ వెళ్ళి తనతో గొడవ పడడం ఎందుకు చెప్పండి? గొడవ కాదు, తనకివ్వాల్సిన ఆస్తి ఇచ్చేస్తే కాస్తైనా కోపం తగ్గుతుందనిరా. లేదంటే పూజ బాధపడుతున్న ప్రతిసారి తను మన ఇంటికి రావడం, గొడవపడి శాపనార్థాలు పెట్టడం, అవన్నీ చాలవన్నట్టు అభంశుభం తెలియని శివాని మీద ద్వేషం పెంచుకుని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంది. ఆ మాటలతో శివాని కూడా బాధపడుతుంది. ఇంకా ఈ విషయాలన్నీ రుద్రకి తెలియవు. తెలిస్తే తన కోపం తెలిసిందే కదా. అందుకే కొన్ని సర్దుకొని పోవాలి. అంటే వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి. కష్టమైనా సరే తనకి ఆస్తి ఇచ్చి 2 రోజులుండి వస్తాం. గౌతమ్, ఏమంటావు? నేనేమంటాను నాన్న, మీరు చెప్పింది నిజమే. ఆస్తి ఇస్తే గౌరీ కోపం తగ్గుతుంది. కానీ ఆ ఆస్తి గౌరీ కాపాడుతుందా నాన్న? గౌరీ గుణం తెలిసి ఇవ్వటం మన బాధ్యత. కాపాడుకోవడం, పాడు చేసుకోవటం అనేది అంతా తన చేతుల్లోనే ఉంది. సరే నాన్న, మీరు వెళ్ళండి, డ్రైవర్ డ్రాప్ చేస్తాడు. తన కోపం తగ్గేలా పూజ, పెళ్ళి, కట్నం, కానుకలు ఇవన్నీ మన బాధ్యత అని చెప్పి కాస్త తనని ఓదార్చండి. ఈ పనంతా నేను చేయాలి, కానీ నా చెల్లి నన్ను చాలా దూరం పెట్టింది. ఆ దేవుడి దయ వల్ల గౌరీకి మనకి మధ్యన దూరం తగ్గితే చాలు నాన్న బాధపడ్డాడు గౌతమ్. బాధపడకురా, ఏం చేస్తాం, జరిగిందేదో జరిగింది కదా. దేవి, వెళదామా? అండి. అమ్మ పార్వతి, అత్తమ్మ జాగ్రత్త. రేపు గుడిలో శివాని రుద్రల చేత పూజ చేయించు, మర్చిపోకు. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటానత్తమ్మా. సరే, జాగ్రత్త. గౌతమ్, వెళ్ళొస్తాం అని ఇద్దరూ గౌరీ దగ్గరికి బయలుదేరారు. సడన్గా గౌరీ దగ్గరికి వెళ్తున్నారు. ఆ గౌరీ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. నాకు అదే అనిపిస్తుందండి. చూద్దాం అసలు ఏం జరుగుతుందో అని మాట్లాడుకున్నారు. ఇక కట్ చేస్తే సాయంత్రం 4 అవుతుండగా మెలకువ వచ్చింది శివానికి. తానెక్కడుందో చూసుకుంది. రుద్ర కౌగిల్లో బంధంగా ఉండటం చూసి తనలో తానే నవ్వుకుంది. జీవితాంతం మనం ఇలానే కలిసి ఉండాలి రుద్ర గారు అనుకుని పైకి లేచి ఫేస్ వాష్ చేసుకుని కిందకి వచ్చింది. డోర్స్ అన్నీ ఓపెన్ చేసింది. వెలుతురుతో పాటు చల్లని గాలి కూడా శివానిని పలకరించింది. ఇక కిచెన్ రూమ్కి వచ్చి కాఫీ పెట్టింది. రుద్ర తన చెవి దగ్గరికి వచ్చి మాట్లాడడం, కిస్ అడగడం తలుచుకుని తనలో తానే నవ్వుకుంది. నిజంగానే ఆయన నన్ను ప్రేమిస్తున్నారా? ఆ ఆలోచన రాగానే శివాని గుండె జల్లుమంది. చచ, ఏదో సరదాగా ఆయన మాట్లాడినంత మాత్రాన నేను ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు అనుకుని మరుగుతున్న పాలని ఉఫ్ అంటూ ఊది స్టవ్ ఆఫ్ చేసి కాఫీ కలిపి కప్స్లో పోసి రుద్ర రూమ్కి వచ్చింది. నిద్రలేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్నాడు రుద్ర. లేచారా? కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ శివ అని ఆమె ఇచ్చిన కాఫీ తీసుకొని సిప్ చేశాడు. రుద్ర గారు, ఇప్పటికే లేట్ అయింది, మనం ఇంటికి వెళ్దామా? బెడ్ మీద కూర్చుని కాఫీ సిప్ చేసింది. వెళ్దాం శివ అని
ఇద్దరు మాట్లాడుకుంటూ కాఫీ తాగి బయటకి వచ్చారు. శివ, ఏంటండి? ముందు షాపింగ్కి వెళ్దాం, అటునుంచి అటు ఇంటికి వెళ్దాం, ఏమంటావు? అమ్మో, తర్వాత ఎప్పుడైనా వెళ్దామండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మనం ఇంకా రాలేదేంటి అని కంగారు పడతారు అని శివాని అనగానే రుద్ర ఏమీ మాట్లాడలేదు. బావా ప్లీజ్ బావా, ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఇలా వంట చేయడం, అత్తమ్మ తాతయ్య అమ్మమ్మలతో కూర్చుని కబుర్లు చెప్పడం, ఇదే సరిపోతుంది. కాసేపు బయటికి వెళ్దాం బావా, ఎలానో మనకి అడ్డు చెప్పేవాళ్ళు లేరు కదా. పూజ మాటలు తలుచుకుని బయటకి నడిచాడు. శివాని ఇంటికి తాళం వేసి రుద్ర చేతికి ఇచ్చింది. సెక్యూరిటీ చేతికి తాళం ఇచ్చి రుద్ర కార్ ఎక్కాడు. శివాని ఎప్పటిలానే గలగల మాట్లాడుతూ కార్ ఎక్కింది. రుద్ర గారు, చెప్పు శివ, బయటకి రానన్నానని కోపం వచ్చిందా? లేదు శివ, నాకెందుకు కోపం, నువ్వు చెప్పింది నిజమే, ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు అని కార్ వేగం పెంచాడు. కానీ రుద్ర మైండ్లో ఇటు పూజ శివానీల మధ్యన ఎంత తేడా ఉందో ఆలోచిస్తున్నాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.